పంచాంగం వివరణ మే 19, 2025 సోమవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. తిథి షష్ఠి, ఉదయం 6:11 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం శ్రవణ, రాత్రి 7:17 వరకు. తదుపరి ధనిష్ట. యోగం బ్రహ్మ, తెల్లవారుజామున 4:26 వరకు. కరణం వనిజ, ఉదయం 6:11 వరకు. తదుపరి విష్టి, సాయంకాలం 6:02 వరకు. వర్జం రాత్రి 11:29 నుండి 1:05 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:12 నుండి సాయంకాలం 4:03 వరకు. రాహుకాలం ఉదయం 7:23 నుండి 8:59 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. అమృతకాలం ఉదయం 8:48 నుండి 10:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమయం సాయంకాలం 6:38. తదుపరి నేటి రాశి ఫలాలు. రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి. కీలక విషయాలలో ఈరోజు మంచి మార్పులు అనేవి చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా కొంత ఆచితూచి వ్యవహరించండి. పొదుపు చేయడం ద్వారా మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన గృహయోగం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక మంచి ధన యోగం అనేది కలుగుతుంది. విదేశీయాన యోగం కూడా ఉంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి యోగదాయకంగా ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు, కళాకారులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక లాభం అనేది కనిపిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి. స్నేహితుల వల్ల కూడా శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇతరుల సహాయంతో విజయాలను సంపూర్ణ చేసుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు అనుకున్న చోటుకి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి ఈరోజు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఇంట బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఆసక్తికరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ప్రముఖులతో మంతనాలు జరుపుతారు. ఇక ఈరోజు అదనపు రాబడి అనేది మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఊపందుకోవడం వల్ల మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో మంచి ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, వైద్యులకు సమస్యలు తీరిపోతాయి. ఇక విద్యార్థులు అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక ఈరోజు ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఇతరులతో సమస్యలను ఎదుర్కొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధను కలిగిస్తాయి ఈరోజు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. మరియు ఈరోజు వృషభ రాశి వారికి వాహన ప్రమాదాల సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి.
ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కలిగే అవకాశం ఉన్నది. అలాగే తాత్కాలిక ఉద్యోగంలో ఉన్న వారికి ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగ మార్పునకు తగిన సమయం కాదు కాబట్టి దానికోసమని ప్రయత్నించకండి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా లభించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి నష్టం అనేది ఉంది. కళాకారులకు ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం ఉంది. అలాగే ఈరోజు ఎవరైతే మధ్యవర్తి చేయాలనుకుంటున్నారో ఈరోజు చేయకపోవడమే మంచిది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే సోదరులతో విభేదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో విరోధాలు కూడా కలుగుతాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చికాకు కోపం అధికమయ్యే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. యోగా లాంటివి చేయడం మీకు మేలు చేస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కొంతవరకు పూర్తి చేయగలుగుతారు. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా కనిపిస్తున్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వృషభ రాశి వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి నిలకడగా ఉండవు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని చిక్కులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు ఒప్పందాలలో ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఆశించిన ఫలితాలు కష్టమే అని చెప్పవచ్చు. మహిళలకి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇంకా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఈరోజు తగినంత లాభాలను అందుకోగలుగుతారు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఇంటా బయట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఊహించని ధనయోగం కూడా కలుగుతుంది. ఊహించని విజయాలు కూడా మీ సొంతమని చెప్పవచ్చు. విలువైన బహుమానాలను పొందుతారు. అలాగే సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు చాలా బాగుందని చెప్పవచ్చు. విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు అత్యంత వేగవంతంగా ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అలాగే మిత్రులతో ఏవైతే అపోహలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోయి సయోధ్య అనేది కుదురుతుంది. ఇక ఆత్మీయులు కూడా మీకు అన్నింటా వెన్నుదన్నగా నిలుస్తారు. అనుకున్న ఆశయాలను సాధించే దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. అందరికీ ఆదర్శవంతంగా జీవించేందుకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈరోజు డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. రుణ బాధలు లేకుండా గడిచిపోతుంది. షేర్ల మార్కెట్లలో పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఎటువంటి ప్రయత్నానికైనా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే మీరంటే మరింత ఇష్టపడతారు. ఇక పెద్దల అనుమతితో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఇక సంతాన పరంగా ఉన్న చిక్కులు కూడా తొలగిపోతాయి. ఇక ఆస్తుల కొనుగోలు ఒప్పందాలలో ఉన్న సందిగ్ధత కూడా తొలగుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో వ్యూహాలను ప్రణాళికలను అమలు చేసి ముందడుగు వేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నత స్థాయి అధికారుల ప్రోత్సాహంతో దూసుకుపోతారని చెప్పవచ్చు. విధి నిర్వహణను వేరే వారికి అప్పగించవద్దు, జాగ్రత్తగా ఉండండి. అలాగే పారిశ్రామికవేత్తలకు కళాకారులకు అన్నింటా విజయాలే కనిపిస్తున్నవి. ఇక టెక్నాలజీ రంగం వారికి కూడా పట్టుదలతో ప్రాజెక్టులను సాధించుకుంటారు. ముఖ్యంగా
మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలనేవి లభిస్తాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకుంటున్నట్లయితే ఆప్తుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం లేకుండా నిదానంగా పనులను పూర్తి చేయడం వలన విజయాలను సాధిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత పురోగతి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు తమ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఎవరైతే కర్కాటక రాశి వారు రాజకీయ నాయకులు ఉన్నారో వారికి ఈరోజు అదృష్టం అభివృద్ధి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. అలాగే విద్యార్థులకు విద్యా లాభం, వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశీయాన యోగం కూడా ఈరోజు కర్కాటక రాశి వారికి ఉంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కుటుంబ సఖ్యత అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారు తమ సంతాన విద్య మరియు ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారుతారు. పలుకుబడి పెరుగుతుంది. అలాగే ఒక సమాచారం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. అలాగే ఆస్తి వ్యవహారాలలో ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి అగ్రిమెంట్లను పూర్తి చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని ముమ్మరం చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలలోని మార్పుల వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పని ఒత్తిడి అనేది తొలగిపోతుంది. ఇక క్రీడాకారులకు, వైద్యులకు మరింత అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. మహిళలకు కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పెట్టుబడులు అనేవి అందుకోవడం వలన తగిన లాభాలను పొందుతారు. ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు అన్నింటా మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక పట్టుదలతో చేసే ప్రతి పని విజయాన్ని మీకు అందిస్తుంది. ఇక సోదర మైత్రి అనే ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయం అవుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్కి మంచి లాభాలు అందుతాయి. అలాగే కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు పెద్దలను గౌరవించడం వలన ఆస్తి లాభాల సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక అనుకోకుండా కలిగే మీ లాభాలు అనేవి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. లోన్ సౌలభ్యం కూడా ఉంది. ఇక కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సింహరాశి వారి రోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలు అనేవి విస్తృతమవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు మరింత అనుకూలమైన పరిస్థితులు అనేవి కనబడుతున్నవి. విద్యార్థులకు సాంకేతిక విద్యా అభ్యాసం అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు
శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా కొంత అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తున్నది. ఇక కన్యారాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలే గోచరిస్తున్నవి. మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి. ఇక కన్యారాశి వారికి ఆర్థిక నష్టం అలాగే ఆస్తి నష్టం సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాలు కూడా వ్యతిరేకమైన ఫలితాలను గోచరిస్తున్నవి. ఇక నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి ఈరోజు ఫలితాలు అంతగా అనుకూలించవు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ఈరోజు పెట్టుబడులు పెట్టకండి. ధన ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. విదేశీ విద్యా నష్టం కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థిక నష్టాలు అనేవి ఎదురవుతాయి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు లంచాలు తీసుకోవడం వలన ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. డిమోషన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యారాశి వారికి రోజు కష్టం తప్ప ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రతిబంధకాలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇంట బయట సమస్యలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొనే అవకాశం ఉంది. మీరు ఒకటి చెప్తే వారు ఒకటిగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందున కాస్త మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. అలాగే వాహనాల విషయంలో మాత్రం తప్పకుండా అప్రమత్తంగా మెలగండి. అలాగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ముందుకు సాగక ఇబ్బందికి గురి చేస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అంతగా లాభాలు కనిపించవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు అప్పగించడం వలన కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. ఇక క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు వారి యొక్క ప్రయత్నాలు కూడా మందగించే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు కూడా కొంత నిదానంతో ముందుకు సాగండి. మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి తప్పకుండా ప్రయత్నించాలి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే గణపతిని ఆరాధించడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించిన బాధ్యతలను ఈరోజు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఇక తులారాశి వారికి రోజు అదృష్టం అంటే వీరిదే అన్నట్లుగా ఉంటుంది. పెట్టుబడులలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మంచి గౌరవాన్ని పొందుతారు. ఊహించని శుభ సంఘటనలు అనేవి జరుగుతాయి. అలాగే విదేశయానం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి శుభదినంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అందుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగబడుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక తులారాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కోలికి వచ్చి కార్యరూపంలో పెట్టగలుగుతారు. నిరుద్యోగులకు శ్రమ ఎట్టకేలకు ఫలించే ఉద్యోగాలు అనేవి దక్కుతాయి. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి మరింత ఆనందంగా గడుపుతారు. ఇక ఆధ్యాత్మిక కేంద్రాలను, మఠాలను సందర్శిస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుండి ఈరోజు గట్టెక్కుతారు. సొమ్ము అంది అవసరాలు తీరుతాయి.
ఇతరుల నుండి సైతం బాకీలు అనేవి వసూలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో అందరిది మీదే పై చేయిగా ఉంటుంది. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. ఇక గృహోపకరణాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలలో ఈరోజు సఫలమవుతారని చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సజావుగా సాగడం వలన లాభాలను ఆర్జించగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న అవకాశాలను పొందగలుగుతారు. ఇక వైద్యులకు, క్రీడాకారులకు మరియు శాస్త్రవేత్తలకు వారి యొక్క ప్రతిభను చాటుకునే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. టెక్నాలజీ రంగం వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే కొత్త కంపెనీల ప్రవేశంపై ఈరోజు ఒక నిర్ణయానికి వస్తారు. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాదాలకు సంబంధించిన ఒక కీలక సమాచారం అనేది సన్నిహితుల నుండి అందుకుంటారు. ఇక గృహ వాతావరణం అనేది ఈరోజు సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి. అలాగే ప్రశాంతమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు మంచి పదవి యోగం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వాళ్ళకి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. అలాగే విహారయాత్రలు చేస్తారు. ఇక విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకున్న ధనవృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకున్న విజయాలు అనేవి సొంతమవుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారి ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం నుండి కొంత విముక్తి అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రారంభించిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సోదరుల నుండి స్థిరాస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాల వల్ల మీకు ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమకు తగిన విశేషమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రశంసలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అనుకోని శుభ యోగాలు అనేవి కలుగుతాయి. అలాగే విలువైన బహుమానాలను పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ను పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. గృహయోగం, వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే ఆకస్మిక ధనయోగం కూడా కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా
చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి శుభయోగాలు అనేవి కలుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు కూడా విదేశాలలో, స్వదేశాలలో అవార్డు రివార్డు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారు నూతన ప్రాజెక్టులను చేపడతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పట్టుదలతో కొన్నింటిని ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయులతో మనస్పర్ధలు ఉన్న వాటిని తొలగించుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని మీ యొక్క అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే ఈరోజు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో అందడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే బంధువులు కూడా మీ పట్ల గౌరవాన్ని చూపిస్తారు. ఇక పెద్దల నుండి ఆస్తి సంక్రమించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు అందడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే నూతన భాగస్వాములు కూడా చేరే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులను సక్రమంగా నిర్వహించడం వలన ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు లభించిన ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి రోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అనేది పెరుగుతుంది. వృధా ఖర్చులు చేసే అవకాశం కనిపిస్తున్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టే పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మేలు చేస్తుంది. పెద్దల సలహాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం వారికి మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారికి ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తున్నందున లంచాలు తీసుకోకండి. అలాగే అనవసరమైన స్నేహితుల వలన కూడా, కొత్త స్నేహితుల వలన కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి ఏర్పడతాయి. కళాకారులకు, క్రీడాకారులకు వచ్చిన అవకాశాలను కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక చెప్పుడు మాటలు వినకండి. నమ్మి మోసపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. అలాగే తప్పుడు సమాచారాలు అందే అవకాశం కూడా ఉన్నందున ఈరోజు వివాహ ప్రయత్నాలు చేయకండి. తప్పుడు పనులు చేయకండి. తప్పుడు దారిలో వెళ్ళకండి. దానివల్ల నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనేక రకాలుగా అవమానపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అనుకోని ప్రమాదాలు చుట్టుముట్టే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అవమానాలు అనేవి ఎదురవుతాయి. అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే వ్యవసాయదారులకు కూడా పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక అన్నింట ఈరోజు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం మకర రాశి వారికి ఎంతైనా ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక మకర రాశి వారికి రోజు కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. వ్యతిరేకుల ద్వారా సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండక మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇంట బయట ఒత్తిడిలు అయితే తప్పవు. ఇక దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ భాగస్వాములతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో కొన్ని జాగ్రత్తలను పాటించాలి. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు నిరుత్సాహమే మిగులుతుంది. విద్యార్థులకు కూడా నిరుత్సాహం తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, అలాగే ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే ఈశ్వర ఆరాధన చేయడం, అలాగే లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు.
అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారపరంగా వ్యాపారస్తులు తీసుకునే నూతన నిర్ణయాల వలన లాభాలను అందుకుంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. ఇక విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి రోజు పట్టుదలతో కార్యసాధన అనేది ఉంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాదాల నుండి బయటపడతారు. రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఈరోజు చేతి నిండా ధనం అనేది ఉంటుంది. కళాకారులకు, రాజకీయ నాయకులకు అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. అలాగే సినీ రంగం వారు ఈరోజు నూతన ప్రాజెక్టులను చేపడతారు. ఇక వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అనేవి అత్యధికంగా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. విదేశీయాన యోగం కూడా ఉంది. అలాగే కుంభరాశి వారికి ఇంతకాలం మీపై వ్యతిరేకత చూపిన ఒకరు హఠాత్తుగా మీకు మద్దతునిస్తారు. పేరు ప్రఖ్యాతులు కూడా మరింతగా పెరుగుతాయి. మీ ఆశయాలు నెరవేర్చుకునేందుకు తగిన సమయంగా చెప్పవచ్చు. స్నేహితులు కూడా మీకు వెన్నంటి నిలుస్తారు. ఏ కార్యక్రమమైనా స్వయంగా పూర్తి చేయగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో సఫలమవుతారు. అలాగే ఈరోజు సోదరులు కూడా మీ ఆలోచనలతో ఏకీభవిస్తారు. అలాగే ఈరోజు ఊహించని విధంగా ఆస్తులు కూడా సమకూరే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విస్తరణలో ఊహించని పెట్టుబడులను అందుకోగలుగుతారు. లాభాలకు కూడా లోటు అంటూ ఉండదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సమస్యల నుండి గట్టెక్కుతారు. అలాగే వీరికి తోటి వారు కూడా సహాయం అందించడం విశేషం. ఇక క్రీడాకారులకు, వైద్యులకు, రాజకీయవేత్తలకు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఈరోజు మహిళలకు ఒక సంతోషకరమైన వార్త అనేది అందుతుంది. టెక్నాలజీ రంగం వారికి కూడా వారి ఆశలు అనేవి ఫలిస్తాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఇక కుంభరాశి వారి ఈరోజు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మీతో మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు తమ ఉద్యోగ విషయమై తోటివారి సహకారంతో పనులను త్వరితగతిన పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇక మీనరాశి వారి ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు ఆనందకరమైన వైవాహిక బంధం అనేది ఏర్పడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలే మీకు ఈరోజు అసెట్గా నిలుస్తాయి. ప్రతి నిర్ణయం విజయవంతంగా మీకు సహకరిస్తుంది. అలాగే ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఈరోజు కనబడుతున్నవి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే భూక్రయ విక్రయాలలో ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వైద్య రంగం వారికి మంచి పేరు అనేది లభిస్తుంది. కళాకారులకు స్వదేశంలో, విదేశాలలో కూడా అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మీనరాశి వారు ఎవరైతే స్థిరాస్తులను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారో అవి ఈరోజు ఫలించే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీనరాశి వారు ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అంతటా మీదే పై చేయిగా ఉంటుంది. ఆస్తి వివాదాలు కొంత మేరకు తీరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఒక కొలికి వస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు మరింత విస్తరిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సంతోషదాయకంగా గడుస్తుంది. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు కీలకమైన మార్పులు అనేవి ఉంటాయి. ఇక విద్యార్థులకు కూడా పై స్థాయి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1.
మీనరాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.